అమ్మ మీ ఇంటి కోడలైతే ల్యాండ్ కూడా మీ దగ్గర ఉన్నట్టే కదన్నా. నాకు తెలుసులే శివ, నా తమ్ముడు హ్యాపీగా ఉంటే చాలు. సూపర్ అన్నా. సురేష్ ఏంటి? ఇట్రా. మన పెళ్లి విషయం ఏం చేసావు? నేను బిజీగా ఉన్నా, మళ్ళీ మాట్లాడితే పో. ఇదేమన్నా ఐపీఎల్ టీమా? నేను నీతో మాట్లాడాలి ఇప్పుడు. మాట్లాడు. ఎవరు అమ్మాయి? ఏమో నాకు తెలియదు కెప్టెన్, నువ్వు వచ్చి మాట్లాడు. ఎవరు నువ్వు? సురేష్ కి వైఫ్ ని. అయ్యా నాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావురా? ఓరి నా పిచ్చనా డాష్, ఎవరేం చెప్పినా నమ్మేస్తావా? ఏం కావాలమ్మా నీకు? నేను సురేష్ లవర్స్. నాకు కడుపు చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నాడు. నిజమా? ఏంది బ్రో నువ్వు కూడా? నాకే కడుపు లేదు, ఇంకా దీనికి కడుపు ఎలా చేస్తాను? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయి నా కూతురు సురేష్ లవ్ చేస్తుంది. మీరందరూ ఓకే అంటే పెళ్లి చేసేద్దాం. ఎరా సురేష్, ఓకేనా? అబ్బో నా వల్ల కాదన్నా, నాకు ఇలాగే హ్యాపీగా ఉంది. ఏంటి సురేష్ ఇది? ఒక అమ్మాయి నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకుంటానంటుంది, ఎందుకు వద్దంటున్నావు? అదే అర్థం కాక వద్దు అంటున్నా. నాలో ఏం చేసి లవ్ చేస్తుంది? పెద్ద అందగాని కాదు, ఆస్తి లేదు, అన్న తప్ప ఫ్యామిలీ లేదు. ఏం చేసి లవ్ చేస్తుంది? నేను ఒక అమ్మాయిని. నీలో ఏం చూసానో నాకు తప్ప ఎవరికీ తెలియదు. చెప్పినా ఎవరికి అర్థం కాదు. నీతో ఉంటే నేను అమ్మాయిలాగా ఫీల్ అవుతా. నీ గిప్పలకు తగలయ్యా. నా లైఫ్ వల్ల ఇప్పటి వరకు ఎవరికి ఉపయోగం లేదు. కనీసం ఐశ్వర్య హ్యాపీగా ఉంటుందంటే నాకు కావాల్సిందేముంది? నాకు 2 కండిషన్లున్నాయి. 1, మా అన్నకు పెళ్లి కావాలి. 2, నాకు ఇష్టం వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికి వస్తాను, నన్ను ఎవరు ఆపకూడదు. ఓకేనా? నాకు సిగ్గేస్తుంది అన్నయ్య, నేనేం చెప్పలేను. దాన్నే నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్ అంటారు. ఏం కూర చేసావే? ఏం చేయలేదు. ఇప్పుడు చెయ్యి. అల్లుడు గారు, ఇల్లు మారుతున్నాం అల్లుడు. ఆ ఇంటికి వాస్తు బాగాలేదు, మీకు చెప్పి వెళ్దామని వచ్చాము. కరెక్ట్ టైంకి వచ్చావు మామా. దా లోపల రా. దా. సరే అల్లుడు రా. అంత మంచేనా అల్లుడు? అంతా మంచిదే మామా. మళ్ళీ కోటింగా అల్లుడు? అవును మామా. ఏమైందో చెప్పి కోటింగ్ ఇచ్చుకో అల్లుడు. ఏమైందో నీ కూతురునే అడుగు మామా. ఏమైందమ్మా? కూర చేయమన్నాడు నాన్న, నాకు మూడ్ లేదు, నేను చేయనన్నాను. నిన్న చేసావా అమ్మా? లేదు నాన్న. మొన్న? లేదు నాన్న. ఎందుకమ్మా? ఇంట్రెస్ట్ లేదు నాన్న. ఫోన్ ఇయ్యమ్మా. ఒకసారి నిలబడు. ఏంటి మామా నా పిల్లాన్ని కొడుతున్నావు? అంతకంటే ముందు ఇది నా కూతురు. కాసేపు మీరు సైలెంట్. ఎందుకు నాన్న కొడుతున్నావు? మా కడుపుని చెడబుట్టావు కదే, ఇంకా 4 తగిలించండి. నిన్ను అల్లారుముద్దుగా పెంచడం మా తప్ప? నువ్వు అడిగిందల్లా కొనివ్వడం మా తప్ప? నాన్న ఇప్పుడు గుర్తుకొచ్చాడా నాన్న? అల్లుడు నన్ను పచ్చడి కింద దంచేటప్పుడు గుర్తుకు రాలేదా ఈ నాన్న? ఏం చూసుకునే నీకంత పొగరు? ఏమన్నా పడి ఉండే మూడున్నాడానా? ఏమన్నా తేడా వస్తే పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అన్న ధైర్యమా నీకు? అల్లుడు గారు, మీరు డైవోర్స్కు అప్లై చేసుకోండి. మాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు మా దగ్గరికి రాకు. నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకో. వాడు డైలీ తాగేసి వచ్చి నిన్ను గొడ్డుని వాడినట్టు బాస్తే అప్పుడు తెలుస్తుందే నీకు మా బాధ. అమ్మా చీ ఆపు. ఎవరే నీకమ్మా? అక్కడక్కడ అల్లుళ్ళు ఏసీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, బిజినెస్ కి లక్షలు కావాలని ఏడిపిస్తూ ఉంటారు. అల్లుడు ఏమడిగారే నిన్ను? టైముకు కోర్ చేయి, మంచిగా ఉండనే కదా అడుగుతున్నారు. ఇలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం. నీ ఇలాంటి కూతురు పుట్టడం మా దురదృష్టం. నువ్వు ఫోన్ చూసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసుకో. రెండల్లుడు, మనం వెళ్దాం. నీకు వేరే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. నన్ను క్షమించు నాన్న, ప్లీజ్ నన్ను క్షమించు నాన్న.
ఇంకెప్పుడు ఇలా చెయ్యను అన్న. ఆయన్ని బాగా చూసుకుంటాను, నేను మంచిగా ఉంటాను. నీ మోడికి ఓకే అంటే మాకు ఓకే. ఐఎమ్ సారీ అర్జున్, ప్లీజ్ నన్ను క్షమించు. సర్లే ఓకే. వెళ్ళి అల్లుడికి నచ్చిన కూర చేయపో. సరే అమ్మా. ఇదేదో ఫస్ట్ లోనే చేసి ఉంటే ఇన్ని కోటింగ్లు ఉండేవి కాదు కదా మావా. మన చేతిలో ఏముంది అల్లుడు, ఏ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. అల్లుడు నవ్వుతున్నాడు.